నమస్కారం అందరికి. మనం ప్రీవియస్ వీడియోలో డిగ్రీ సెమ్ 4 వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లో ఫస్ట్ యూనిట్ చూసాం కదా. నెక్స్ట్ సెకండ్ యూనిట్ మనకి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంది. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఏమొస్తాయంటే, ఇందులో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో మనకు కొన్ని కాంపోనెంట్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లైక్ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు చూడండి, శాలరీ, అలవెన్సెస్, పర్క్యూసిట్స్, ఇంకా ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ. సో శాలరీ అంటే ఏంటిది, అలవెన్సెస్ లో ఏమేమి ఉంటాయి, పర్క్యూసిట్స్ అంటే ఏంటిది, ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ అంటే ఏంటిదో మనకు తెలిసి ఉండాలి. సో అప్పుడు మనం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దీనికి మనకు ఒక ప్రొఫార్మా ఉంది. సో ఇది మనకి ప్రొఫార్మా. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఏం రాయాలంటే, క్యాల్కులేషన్ ఆఫ్ అని చెప్పి ఏ పర్సన్ అయితే క్యాల్కులేట్ చేస్తున్నామో ఆ పర్సన్ నేమ్ రాయాలి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ అని చెప్పి, మన అసెస్మెంట్ ఇయర్ ఏంటిది 24-25 కదా. సో అది రాసుకోవాలి డేట్. రాసిన తర్వాత మనకి బాక్స్ అంటే ఫార్మాట్ లో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ పర్టిక్యులర్స్, అమౌంట్, ఇన్నర్ కాలమ్ అమౌంట్, అవుటర్ కాలమ్ అమౌంట్ ఉంటది. సో ఇక్కడ ఫస్ట్ పర్టిక్యులర్స్ లో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటిది, శాలరీ. సో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న ఎలిమెంట్స్ ఏంటివంటే, బేసిక్ పే, తర్వాత బోనస్, ఫీజ్, కమిషన్, ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్. సో ఆర్పిఎఫ్ అంటే ఏంటిది, రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ శాలరీ. నెక్స్ట్ ఎక్సెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఆర్పిఎఫ్ ఓవర్ ద ఎగ్జెంప్టెడ్ రేట్ 9.5%. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అండర్ న్యూ పెన్షన్ స్కీమ్. సో ఇవన్నీ దేని కిందకి వస్తాయి, మనకి శాలరీ కిందకి వస్తాయి. సో ఎక్కడన్నా మనకి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ లో ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ లో ఏదన్నా కనిపిస్తే అప్పుడు మనం ఏం చేయాలి, క్వశ్చన్ లో ఫస్ట్ హెడ్డింగ్ శాలరీ అని రాసుకొని ఇందులో నుంచి వాళ్ళు ఏమేమి ఇచ్చినారో అవన్నీ ఇక్కడ రాసుకోవాలన్నమాట. అమౌంట్స్ అన్ని రాయాలి. నెక్స్ట్ అలవెన్సెస్. సో అలవెన్సెస్ అనేటివి మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే, డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ పే, తర్వాత సిసిఏ అంటే ఏంటిది, సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఇది కాకుండా ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా ఉంటది అనమాట, హాస్టల్ అలవెన్స్ కూడా ఉంటుంది. సో ఏవైతే అలవెన్సెస్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ ఈ హెడ్డింగ్ లో వస్తాయి. నెక్స్ట్ పర్క్యూసిట్స్ లో మనకి ఏమేమి వస్తున్నాయి, రెంట్ ఫ్రీ అకామిడేషన్, నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ద ఎంప్లాయర్, ప్రొవిజన్ ఆఫ్ డొమెస్టిక్ సర్వెంట్. సో మనకి నెక్స్ట్ హెడ్డింగ్ ఏముంది, ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ. సో ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయి, కంపెన్సేషన్ రిసీవ్డ్ ఆన్ టర్మినేషన్, ట్రాన్స్ఫర్డ్ బ్యాలెన్స్, యూఆర్పిఎఫ్ టు ఆర్పిఎఫ్. తర్వాత ఇది మొత్తం అయిపోయినాక అంటే ఈ హెడ్డింగ్స్, ఈ ఎలిమెంట్స్ అన్ని రాసిన తర్వాత అవన్నీ టోటల్ చేస్తే గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది వస్తుంది. తర్వాత ఇందులో మనకి డిడక్షన్స్ అనేటివి ఉంటాయి. డిడక్షన్స్ అంటే ఏంటిది, పైన వచ్చిన అమౌంట్ వస్తుంది కదా, అందులో నుంచి ఈ 3 మైనస్ చేయాలన్నమాట. సో స్టాండర్డ్ డిడక్షన్ మైనస్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఎవరికి మైనస్ చేయాలని నేను చెప్తాను. సో స్టాండర్డ్ డిడక్షన్ ఇంకా ఏదైతే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉందో ఇది మాత్రం అందరు ఎంప్లాయీస్ కి మాత్రం కంపల్సరీగా చేయాలన్నమాట. సో చేసిన తర్వాత అప్పుడు మనకి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది వస్తుంది. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారని గ్యారంటీ ఉండదు. జస్ట్ మనం ఈ ప్రొఫార్మా నేర్చుకుంటే వాళ్ళు ఇచ్చే ఎలిమెంట్స్ ని బట్టి మనం ఏం చేయాలి, హెడ్డింగ్ రాసేసి వాళ్ళు ఏమి ఇస్తున్నారో అవి ఎక్కడ రాసేసుకోవాలంటే, ఏవి ఇస్తారు అని గ్యారంటీగా చెప్పలేము. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం ఉంది. మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ లో మనకి ఏమన్నారంటే, న్యూ రెజిమ్ ఏదైతే ఉందో, న్యూ రెజిమ్ అంటే ఏంటిది, మనకి 115 BAC అనొచ్చు, లేదంటే డిఫాల్ట్ రెజిమ్ అని కూడా అనొచ్చు. సో అది ఉంటే మనకి ఎలా చేయాలి అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఒకవేళ ఉంటే, ఉండకపోతే 2 టైప్స్ కూడా చేయమన్నారు. సో ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం అనేది ఇచ్చినారు. ఈ ఫస్ట్ ప్రాబ్లం లో ఏముందంటే, శ్రీ KS రాకేష్ ఈజ్ వర్కింగ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో రైల్వేస్ లో వర్క్ చేస్తున్నారంటే తను గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. సో మనం 2 ప్రాబ్లమ్స్ అనేది చూద్దాము. ఇందులో నుంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఎలా ఉంటది, ఇంకొకటి ప్రైవేట్ ఎంప్లాయ్ ఉంటే ఎలా ఉంటది అని చెప్పి. సో ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట, తను కాంచీపురం అంటే తమిళనాడు స్టేట్ రిలేటెడ్ పర్సన్ అంట. హీ సబ్మిటెడ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ఆఫ్ హిస్ ఇన్కమ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ అంటే ఏదైతే ప్రీవియస్ ఇయర్ ఉందో ఇన్కమ్ అతనిది, అది అతను ప్రెజెంట్ చేయబడిందంట. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో దాన్ని బట్టి అతను ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఏంటిది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఏ ఇయర్ లో, అసెస్మెంట్ ఇయర్ లో, అండర్ బోత్ రెజిమ్ అంటే ఏంటిది, ఓల్డ్ రెజిమ్, న్యూ రెజిమ్ రెండిటి కింద. సో ఇప్పుడు మనకి ఏమంటున్నారు, బేసిక్ పే ఏమో 36,000, PM అంటే ఏంటిది పర్ మంత్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అమౌంట్ కి ఇంటూ 12 చేయాలి, ఇలా పర్ మంత్ అని మెన్షన్ చేస్తే. లేదు డైరెక్ట్ పర్ యానం అంటే PA అని ఇస్తారు. సో అలా ఇస్తే ఇంటూ 12 చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 36,000 పర్ మంత్ అన్నారు. సో ఇది తీసుకునేటప్పుడు ఇంటూ 12 చేయాలి. సో మనకి బేసిక్ పే ఎందులో వస్తుంది, శాలరీలో వస్తుంది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 5,000 ఇచ్చినారు, పర్ మంత్ ఇచ్చినారు కాబట్టి ఇంటూ 12 చేయాలి. సో ఇది అలవెన్స్ లో వస్తుంది. హౌస్ రెంట్ అలవెన్స్, ఇది కూడా అలవెన్స్ లోనే వస్తుంది.
రెంట్ పేడ్ బై హిమ్ 7,000 పర్ మంత్ అంట. నెక్స్ట్ CCA ఏమో 1,200 పర్ మంత్. హీ పెయిడ్ 200 పర్ మంత్ యాజ్ అ ప్రొఫెషనల్ ట్యాక్స్. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 200 పే చేసినాడంట. ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు SPF 13% ఆఫ్ శాలరీ. ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఇన్ SPF at the rate 10%, 38,400. సో ఇదంతా మనకి డిడక్షన్ కింద వెళ్ళిపోతుంది. సో ఇదంతా రాసుకోవాల్సిన అవసరం లేదు. సో క్యాన్సిల్ చేసుకున్నా. డ్యూరింగ్ ది ప్రీవియస్ ఇయర్ ఈ అవైల్డ్ ఫ్రీ ట్రావెల్ పాసెస్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ వైఫ్ అండ్ 2 children వాల్యూడ్. సో ఇది కూడా మనకి డిడక్షన్స్ లో వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే ఇది కూడా మనం రాయాల్సిన అవసరం లేదు. సో క్యాన్సిల్ చేసేసుకోవాలి. ఏవైతే మనకి ఫార్మేట్ లో ఉన్న ఇంపార్టెంట్ ఎంట్రీస్ ఉన్నాయో అవి మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు రాసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ప్రాబ్లం ఇది. సో ఫస్ట్ ఏముంది, శాలరీ అనే ఎలిమెంట్ లో, శాలరీ అనే కాంపోనెంట్ లో ఇది బేసిక్ పే అనేది ఉంది. 36,000 ఇంటూ 12 చేసుకుంటే సో మనకి ఇది ఓల్డ్ రెజిమ్, ఇది న్యూ రెజిమ్ అనమాట. సో 115 BAC నాట్ ఆప్టెడ్ అంటే ఏంటిది, న్యూ రెజిమ్ లేదు అన్నట్టు. సో ఇది ఏంటిది, ఓల్డ్ రెజిమ్, ఇది న్యూ రెజిమ్. లేదు కన్ఫ్యూజ్ అవుతుంది ఇలా రాస్తానంటే ఇక్కడ ఓల్డ్ రెజిమ్ అని రాసుకుని ఇక్కడ న్యూ రెజిమ్ అని రాసుకుని ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేసినాక 36,000 ఇంటూ 12 చేసినాక వచ్చిన అమౌంట్ రాసుకోవాలి. రాసుకున్నాక ఏదైతే అలవెన్సెస్ ఉన్నాయో, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఇచ్చినారు కదా, సో అది 5,000 ఇంటూ 12 చేసుకుని ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ రాసుకోవాలి. ఏదైతే వాళ్ళు క్వశ్చన్లు ఇచ్చిన అమౌంట్ ఉందో దాన్ని ఇంటూ 12 చేసుకుని రాసుకున్న తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. సో హౌస్ రెంట్ అలవెన్స్ కి మనకి ఎప్పుడన్నా ఏముంటది అంటే వర్కింగ్ నోట్స్ ఉంటది. అతను ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా హౌస్ రెంట్ అలవెన్స్ కి మనకి ఏముంటది, ఇట్లా ఒక వర్కింగ్ నోట్ అనేది ఉంటది అనమాట. సో నార్మల్ గా ఏదైతే న్యూ రెజిమ్ ఉందో దాంట్లో ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ ఇంటూ 12 చేసుకుని వేసేసుకుంటాము. లేదు అదే న్యూ రెజిమ్, అదే ఓల్డ్ రెజిమ్ ప్రకారం అయితే ఏం చేస్తామంటే ఏదైతే ఈ 3 ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. సో ఈ 3 అనేటివి ఫాలో అవుతాం. సో ఎగ్జంప్షన్ ఈజ్ అట్లీస్ట్ అంటే ఎగ్జంప్షన్ ఏంటిది, ఇవి ఏదైతే ఈ 3 ఉన్నాయో ఈ మూడిట్లకెళ్ళి ఏదైతే లీస్ట్ అమౌంట్ ఉందో అది మనం తీసుకుంటాము దేనిలోకి, ఎగ్జంప్షన్ కింద. సో ఫస్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ కి మనకు వర్కింగ్ నోట్స్ ఉంటుందని చెప్పి చూసుకోవాలి. సో చూసుకున్న తర్వాత దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్స్ ఏంటిదంటే యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్, రెంట్ పెయిడ్ లకెళ్ళి ఏదైతే 10% శాలరీ ఉందో దాన్ని మైనస్ చేయాలి, మళ్ళీ 40% శాలరీ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. ఈ మూడిట్లకి ఏదైతే లీస్ట్ ఉందో దాన్ని ఏం చేయాలి, యాక్చువల్ అలవెన్స్ ల నుంచి మైనస్ చేసుకోవాలి. అప్పుడు ఏదైతే వచ్చిందో అది మనం బాక్స్ లో రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎలా చేయాలంటే, సో ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ అన్నారు. సో క్వశ్చన్ లో మనకి ఎంత ఉంది, 5,000 ఇంటూ 12 అని ఉంది. సో డైరెక్ట్ 5,000 ఇంటూ 12 చేసేసుకున్నాము, 60,000 అని రాసేసినాము. అదే యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్. రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ అంటున్నారు. సో ఇప్పుడు మన క్వశ్చన్ లో ఎవరైతే రాకేష్ ఉందో అతను పే చేసిన రెంట్ అని ఎంత అంటున్నారు, ఇక్కడ మనకు బ్రాకెట్ లో ఇచ్చినారు కదా, రెంట్ పెయిడ్ బై హిమ్ 7,000 పర్ మంత్ అని. సో ఏదైతే ఆ రెంట్ పెయిడ్ ఉందో అతని ద్వారా ఆ 7,000 ఇంటూ 12 చేసుకుంటే ఎంత వస్తుంది, 84,000 వస్తుంది. సో రెంట్ పెయిడ్ అనేది ఇప్పుడు మనకి 84,000 అని తెలుసు. బట్ 10% ఆఫ్ శాలరీ అంటే ఏంటిది, ఏదైతే 4,32,000 ఇప్పుడు మనకి బేసిక్ పే వచ్చిందో ఇక్కడ, సో దాని మీద 10% చేస్తే ఎంత అయితే వస్తుందో చూసుకోవాలి. సో ఎంత వచ్చింది, 43,200 వచ్చింది. సో ఈ 42 ఏదైతే 84,000 ఉందో రెంట్ పెయిడ్, దాంట్లో నుంచి ఈ 43,200 ఏదైతే 10% ఆఫ్ శాలరీ ఉందో దాన్ని మైనస్ చేయాలి. చేస్తే ఎంత అయితే వస్తుందో అది మనం రాసుకోవాలి. నెక్స్ట్ 40% ఆఫ్ శాలరీ, 40% ఆఫ్ శాలరీ ఎలా తీసుకుంటాము, సేమ్ బేసిక్ పే మీద 10% అనేది తీసుకుంటాము. సో బేసిక్ పే అనేది వాళ్ళ శాలరీ కదా యాక్చువల్ గా, అందుకే దాన్ని తీసుకున్నాం అనమాట. సో 40% చేస్తే ఏదైతే అమౌంట్ వస్తుందో అది రాసుకోవాలి. సో ఈ 3 అమౌంట్స్ ఏదైతే లీస్ట్ ఉందో అది చూసుకోవాలి. సో 40,800 అనేది లీస్ట్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్ అలవెన్స్ ఎంత ఉంది మనకి, 60,000 ఉంది. సో ఆ 60,000 లకి వెళ్ళి ఈ ఏదైతే మనకి వచ్చిన లీస్ట్ అమౌంట్ ఉందో దాన్ని మైనస్ చేయాలి. సో ఏదైతే లీస్ట్ అమౌంట్ ఉందో అది మనకి ఏంటిది, ఎగ్జంప్షన్ అమౌంట్, అంటే అది మనకి డిస్కౌంట్ లెక్క అని వదిలేసేయచ్చు అనమాట. సో అది మనం ఏం చేసుకోవాలి, మైనస్ చేసుకోవాలి. అప్పుడు ఏదైతే వచ్చిన అమౌంట్ ఉందో అది మనం తీసుకొని వెళ్ళి ఓల్డ్ రెజిమ్ లో రాయాలి. ఇప్పుడు మనం చేసిన క్యాల్కులేషన్ అంతా దేనికి, హౌస్ రెంట్ అలవెన్స్ ది ఓల్డ్ రెజిమ్ కి. న్యూ రెజిమ్ కి డైరెక్ట్ వాళ్ళు ఏదైతే మనకి అలవెన్స్ ది అమౌంట్ ఇచ్చారో దాన్ని ఇంటూ 12, ఒకవేళ పర్ మంత్ ఇస్తే ఇంటూ 12 చేసేసుకోవాలి, లేదు పర్ యానం ఇస్తే డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు న్యూ రెజిమ్ కి. తర్వాత సిటీ కంపెన్సేషన్ అలవెన్స్ అని ఇచ్చినారు. సో డైరెక్ట్ గా ఎంతైతే వాళ్ళు అమౌంట్ ఇచ్చారో దాన్ని ఇంటూ 12 చేసి రాసేసుకుంటాము. సో ఇవి మాత్రం ఇచ్చినారు వాళ్ళు మనకి క్వశ్చన్ లో.
సో ఇదంతా టోటల్ చేసుకోవాలి, 2 sides టోటల్ చేసుకొని ఇది ఓల్డ్ రెజిమ్ది ఇది న్యూ రెజిమ్ది రాసేసుకున్నాము. తర్వాత డిడక్షన్స్ కి వెళ్ళాలి. డిడక్షన్స్ కి వెళ్ళేసరికి ఇతను మనకి ఎవరు, గవర్నమెంట్ ఎంప్లాయీ. సో గవర్నమెంట్ ఎంప్లాయీది ఏదైతే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఉందో అది డిడక్షన్స్ ఉంటది అనమాట. అంటే డిడక్షన్ ఇస్తాం అనమాట. దేని ప్రకారం, ఓల్డ్ రెజిమ్ ప్రకారం. న్యూ రెజిమ్ లో మనము ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకుంటాము. ఎవరిది, ఏ పర్సన్ అయినా సరే, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ పర్సన్ అయినా జాబ్ చేసే పర్సన్, అతనిది న్యూ రెజిమ్ చేసేటప్పుడు డిడక్షన్స్ లో ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ 50K ఫిక్స్ అన్నమాట. సో అది ఒక్కటే తీసుకుంటాము. అదే ఓల్డ్ రెజిమ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా ఇచ్చినారు కదా, సో ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసుకుంటాము. ఇంకా ఓల్డ్ రెజిమ్ ప్రకారం ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే డిడక్షన్స్ లో తీసుకుంటాము. మళ్ళీ స్టాండర్డ్ డిడక్షన్ 50K తీసుకుంటాము. సో ఇప్పుడు ఈ 3 యాడ్ చేస్తే మనకి ఏంటిది, ఓల్డ్ రెజిమ్ లో డిడక్షన్స్ అమౌంట్. న్యూ రెజిమ్ లో ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ రాదు, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కూడా ఇవ్వమన్నమాట ఆయనకి. ఎవరికి, గవర్నమెంట్ ఎంప్లాయీకి. సో గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ డిడక్షన్స్ లో ఇస్తారు, దేంట్లో, ఓల్డ్ రెజిమ్ లో. అందుకే ఇక్కడ రాసుకున్నాం మనము. సో ఇది టోటల్, ఈ 3 టోటల్ చేసి ఇక్కడ రాసుకున్నాము. ఇంకా ఏదైతే న్యూ రెజిమ్ ఉందో టోటల్ అది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ పైన ఉన్న అమౌంట్ల నుంచి ఇది మైనస్ చేసుకుని ఇక్కడ రాసుకోవాలి, ఈ పైన ఉన్న అమౌంట్ల నుంచి ఇది మైనస్ చేసుకుని ఇక్కడ రాసుకోవాలి. ఇదే లాస్ట్ కి మనకి ఏంటిది వచ్చిన ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో ఇలా మనం గవర్నమెంట్ ఎంప్లాయీ ఇచ్చి ఒకవేళ న్యూ రెజిమ్, ఓల్డ్ రెజిమ్ 2 కింద క్యాలిక్యులేట్ చేయమంటే ఇలా చేస్తాం అనమాట. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం అనేది చూద్దాము. సో సెకండ్ ప్రాబ్లం, ఇక్కడ మనం ఫస్ట్ ప్రాబ్లం కి చూసినట్టయితే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ వాళ్ళు ఏం చేసినారు, ఏదైతే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అమౌంట్ ఇక్కడ మనం రాసుకున్నాం కదా కింద. సో అది మీకు డౌట్ రావచ్చు, డైరెక్ట్ గా అమౌంట్ తీసేసుకొని ఇంటూ 12 చేసి వేసుకోవాలా అంటే, లేదు. ఇట్లా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడో అతనికి ఒకవేళ ఓల్డ్ రెజిమ్ కింద మనము అలవెన్స్ డిడక్షన్ ఇచ్చేటప్పుడు దానికి కూడా వర్కింగ్ నోట్స్ అనేది ఉంటది అనమాట. సో ఎలా చేసుకుంటామంటే దీనికి ఏదైతే లీస్ట్ అమౌంట్ ఉందో దాన్ని తీసుకోవాలి ఈ 3 నుంచి. సో 20% ఆఫ్ శాలరీ చేసుకోవాలి, అంటే బేసిక్ పే మీద 20% చేసుకోవాలి. మళ్ళీ యాక్చువల్ అలవెన్స్ ఎంత ఉందో అది రాసుకోవాలి. తర్వాత 5000 అనేది ఫిక్స్ అనమాట. సో ఈ 3 రాసుకున్న తర్వాత ఇందులో నుంచి లీస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమిస్తాం, డిడక్షన్ కింద ఇస్తాం అనమాట. ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీకి మాత్రమే ఇస్తాము. ఎక్కడ ఇస్తాం, డిడక్షన్స్ లో ఇస్తాము. సో ఈ ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లో మనకి ఏముందో చూద్దాము. సో సెకండ్ క్వశ్చన్ లో ఏమంటున్నారు, మంజుశ్రీ అంట. సో తినే ఇక్కడ వర్క్ చేస్తుంది లిమిటెడ్ కంపెనీ ఆర్ ఇన్కమ్ పర్టిక్యులర్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ అని చెప్పి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చినారు, సో లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటిది, మనకి ఇది ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ అంట తిను మంజుశ్రీ. సో బేసిక్ పే ఏమో 30,000 పర్ మంత్ ఇచ్చినారు. తర్వాత ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇచ్చినారు, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఇచ్చినారు, డియర్నెస్ అలవెన్స్ ఇచ్చినారు, కన్వేయన్స్ అలవెన్స్ ఇచ్చినారు. తర్వాత 85% ఈజ్ స్పెంట్ ఫర్ అఫీషియల్ పర్పస్ అని ఇచ్చినారు. తర్వాత బోనస్ 35,000 ఇచ్చినారు. ఫ్రీ రిఫ్రెష్మెంట్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద ఆఫీస్ అవర్స్ ఇన్ ది ఆఫీస్ ప్రెమిసెస్ వాల్యూడ్ అట్ 6,000 అని ఇచ్చినారు. తర్వాత ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు అప్రూవ్డ్ ఏదైతే సూపర్ యాన్యుయేషన్ ఫండ్ కి ప్రొవైడ్ చేస్తున్నారో అది టాక్సబుల్ ఉండదు అనమాట, నాన్ టాక్సబుల్. అందుకే మనం ఇది రాసుకోవద్దు. నెక్స్ట్ ద కంపెనీ గేవ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఆఫ్ 15,000 అండ్ యాజ్ ఎ ఫెస్టివల్ లోన్ టు డిడక్టెడ్ ఇన్ 12 months ఇన్స్టాల్మెంట్ అని చెప్పి ఇచ్చినారు. సో ఇది కూడా మనకి నాన్ టాక్సబుల్, రాసుకోకూడదు. తర్వాత కంపెనీ ఏదైతే ఆఫీస్ టేబుల్ ఉందో దాన్ని 15,000 కాస్ట్ ఉంది, బట్ అది 5,000. సో సోల్డ్ ఆఫీస్ టేబుల్ 15,000 ఫర్ 5,000. సో 15,000 ఉన్న టేబుల్ ని 5,000 కమ్మినారంట. 2 years ఎగో పర్చేస్ చేయబడిందంట అది. సో దీనికి ఏం చేయమంటున్నారు, మనకి ఇంకా 250 పర్ మంత్ అనేది ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేసిందంట తిను. సో ఫస్ట్ మనం బాక్స్ ఏం వేసుకోవాలో తెలుసు కదా, నార్మల్ గా పర్టికులర్స్ అమౌంట్ అని రాసుకొని శాలరీ, అలవెన్సెస్, తర్వాత మనకి ఏదైతే హెడ్డింగ్స్ ఉంటాయో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనమే. సో శాలరీలు ఏమేమి వస్తాయి, బేసిక్ పే ఉంది, బోనస్ ఉంది ఇందులో క్వశ్చన్ లో. సో అవి రాసేసుకున్నాము. తర్వాత అలవెన్సెస్ ఏమున్నాయి, డియర్నెస్ అలవెన్స్ ఉంది, సో డైరెక్ట్ రాసుకున్నాం ఇది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉంది, ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా మనం డైరెక్ట్ గా రాసేసుకున్నాము. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే అప్పుడు డిడక్షన్లు ఇస్తుండే, ఇవి ప్రైవేట్ కాబట్టి ఓన్లీ ఇక్కడ మాత్రం ఏదైతే వాళ్ళు క్వశ్చన్లు ఇచ్చారో దాన్ని ఇంటూ 12 చేసుకుని వేసేసుకుంటాము. తర్వాత కన్వేయన్స్ ఏదైతే మనకి 85% ఏమన్నారు, మనకి అఫీషియల్ పర్పస్. సో అఫీషియల్ పర్పస్ అంటే ఏంటిది, జాబ్ కోసం. సో మనం ఓన్లీ ఎంతైతే 15% అది అతను పర్సనల్ పర్పస్ కి యూజ్ చేసిండో దాన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో క్యాలిక్యులేట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ పర్క్యూసిట్స్ అంటే ఏంటిది, ఆఫీస్ టేబుల్ ఇచ్చినారన్నారు కదా, సో దీన్ని మాత్రం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు ఒకటి వర్కింగ్ నోట్స్ ఉంటుంది. సో ఎలా తెలుస్తుంది అట్లా అంటే వర్కింగ్ నోట్స్ తీసుకోవాలని చెప్పి అంటే
ఏదైతే మనకి ఆఫీస్ టేబుల్ సోల్డ్ అని చెప్పి దాని ప్రైస్ ఇచ్చినారు, పర్చేస్ ప్రైస్ ఇచ్చినారు, ప్లస్ 2 years అని ఇచ్చినారు కాబట్టి సో మొత్తం చేసుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ ది టేబుల్ ఎంత అన్నారు, 15,000 అన్నారు. సో ఆ 15,000 మీద 10% చేసుకోవాలి డిప్రిసియేషన్. చేసుకుని ఎన్ని ఇయర్స్ అంటున్నారు, 2 years అంటున్నారు కాబట్టి ఇంటూ 2 కూడా చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు 3,000 వస్తుంది. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేసుకుంటే ఏదైతే అమౌంట్ వస్తుందో అది మనకి యాక్చువల్ బుక్ వాల్యూ. సో ఆ బుక్ వాల్యూ నుంచి సేల్ వాల్యూ మైనస్ చేస్తే అప్పుడు వచ్చే అమౌంట్ ఏంటిది మనకి పర్క్యూసిట్ వాల్యూ అన్నమాట. సో ఆ పర్క్యూసిట్ వాల్యూ ఏదైతే మనకు వచ్చిందో అది మాత్రం ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్నాక డిడక్షన్స్ లో వెళ్ళేటప్పటికి సో ఇది మనకి ఏ రెజ్యూమ్ చేయమన్నారు వాళ్ళు, మనకి ఇగ్నోర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 115 BAC అంటే ఏమన్నారు, న్యూ రెజ్యూమ్ ని ఇగ్నోర్ చేసి ఓల్డ్ రెజ్యూమ్ ప్రకారం చేయమంటున్నారు. సో నేను ఏం చెప్పిన, ఓల్డ్ రెజ్యూమ్ చేసేటప్పుడు ఒకవేళ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటే తీసుకోవాలి, ప్లస్ ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ కూడా తీసుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అప్పుడు ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ తీసుకోవాలని చెప్పిన. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ప్రైవేట్ ఎంప్లాయీ. సో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఉన్నా సరే ఇక్కడ మనం డిడక్షన్స్ లో తీసుకోవట్లేదు. ఇంకా ఓల్డ్ రెజ్యూమ్ ప్రకారం కాబట్టి ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా తీసుకుంటాము, స్టాండర్డ్ డిడక్షన్ 50K ఏదైతే ఫిక్స్ ఉందో అది కూడా తీసుకుంటాము. సో ఈ పైన ఇవన్నీ ఏవైతే వచ్చినాయో బాక్స్ లో ఉన్నవి ఇవన్నీ టోటల్ చేసుకుంటాము. టోటల్ రాసుకున్న తర్వాత ఇందులో నుంచి డిడక్షన్స్ కింద ఇది ఈ రెండు ఏదైతే టోటల్ చేసి వస్తుందో దాన్ని మైనస్ చేసుకున్నాక రాసుకునేది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో ఇది మనకి 2 ప్రాబ్లమ్స్ అన్నమాట ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. నెక్స్ట్ వీడియోలో ఇంకో 2 ప్రాబ్లమ్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.